ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. కొత్త సంవత్సరం వస్తుంది. మరి మాకు ఈ సంవత్సరమైనా బాగుంటుందా, మా బ్రతుకులు ఈ సంవత్సరంలో అయినా బాగుపడతాయా అనే భావనతో ఉండేవారికి ఈ సంవత్సరమైనా నాకు పెళ్ళవుతుందా, ఉద్యోగం వస్తుందా అని ఎదురు చూసేవారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కుంభరాశి వారికి 2026 సంవత్సరం ప్రధానంగా శని యొక్క ప్రభావంతో కూడిన పరివర్తన, ఆర్థిక స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని సూచిస్తుంది. ఈ సంవత్సరం మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. మీ రాశి అధిపతి శని సంవత్సరం అంతా మొదటి ఇంట్లో సంచరిస్తాడు. ఇది కుంభరాశి వారికి శని యొక్క ఏలినాటి శని మధ్య భాగం. శని మొదటి ఇంట్లో ఉండటం వలన ఆత్మ పరిశీలన, బాధ్యత మరియు జీవితంలో క్రమశిక్షణ పెరుగుతాయి. సంవత్సరం ప్రారంభంలో గురువు 4వ ఇంట్లో ఉండి మే లేదా జూన్ నెలలో 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. 4వ ఇంట్లో గురువు కుటుంబ సౌఖ్యాన్ని పెంచగా 5వ ఇంట్లో గురువు సృజనాత్మకత మరియు సంతాన భాగ్యంపై దృష్టి పెడతాడు. రాహువు 3వ ఇంట్లో మరియు కేతువు 9వ ఇంట్లో ఉంటారు. దీని వలన ధైర్యం, చిన్న ప్రయాణాలు పెరుగుతాయి. కానీ తండ్రి ఆరోగ్యం లేదా అదృష్టం విషయంలో అప్రమత్తత అవసరం. ఈ గ్రహాల ప్రభావం వలన కుంభరాశి వారికి 2026లో నెమ్మదిగా కానీ స్థిరమైన పురోగతి లభిస్తుంది. 2026 సంవత్సరం కుంభరాశి వారికి ఆర్థికంగా శ్రమతో కూడిన స్థిరత్వాన్ని అందిస్తుంది. శని మీ రాశిలో ఉండటం వలన అనవసర ఖర్చులు తగ్గుతాయి. కానీ ఆదాయం పెరగాలంటే ఎక్కువ కృషి అవసరం. శని మీ రాశి నుండి మీ 10వ ఇంట్లో మరియు 3వ ఇంట్లో దృష్టి సారించడం వలన మీరు మీ వృత్తిలో కష్టపడి పని చేయడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు. శ్రమ లేకుండా డబ్బు రాదు. వ్యాపారం మరియు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇది రాబడికి దారితీస్తుంది. ఏలినాటి శని కారణంగా వ్యక్తిగత ఆరోగ్యం లేదా ప్రయాణాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కేతువు 9వ ఇంట్లో ఉండటం వలన తండ్రి ఆరోగ్యం లేదా ఆధ్యాత్మిక ప్రయాణాలకు ఖర్చులు ఉంటాయి. గురువు 4వ ఇంట్లో ఉండటం వలన సంవత్సరం మొదటి భాగంలో ఆస్తి, వాహనం లేదా గృహ సంబంధిత విషయాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఈ ఖర్చులు భవిష్యత్తులో స్థిరత్వాన్ని ఇస్తాయి. శని మీ రాశిలో ఉండటం వలన పెట్టుబడులకు దీర్ఘకాలిక మరియు సురక్షితమైన విధానం అనుసరించడం తప్పనిసరి. గురువు 4వ ఇంట్లో ఉండటం వలన భూమి లేదా గృహ సంబంధిత ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి సంవత్సరం మొదటి భాగం అంటే జనవరి నుండి మే వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ పెట్టుబడులు మీకు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి. శని యొక్క ప్రభావం వలన పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టడం వలన సురక్షితమైన మరియు స్థిరమైన లాభాలు లభిస్తాయి. శని ప్రభావం వలన అకస్మాత్తుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు మానుకోవాలి. షేర్ మార్కెట్ లేదా ఇతర ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఆగిపోయిన పాత డబ్బు, ముఖ్యంగా స్నేహితులు లేదా పాత భాగస్వామ్యాల నుండి రావాల్సిన డబ్బు నిదానంగా కానీ క్రమంగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. దీనికి చట్టబద్ధమైన ప్రయత్నం అవసరం. కుంభరాశి వారికి వైవాహిక జీవితంలో 2026 సంవత్సరం ఆత్మ పరిశీలన మరియు పరిణితిని కోరుతుంది. శని మీ రాశి నుండి 7వ ఇంట్లో దృష్టి పెడతాడు. దీని వలన వివాహ బంధంలో బాధ్యతలు, నమ్మకం మరియు స్పష్టత పెరుగుతాయి. భాగస్వామితో సంబంధంలో లోతు పెరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఒంటరితనం లేదా దూరం అనుభవించవచ్చు. వివాహ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే దానిని బాధ్యతతో మరియు ప్రశాంతంగా చర్చించడం ముఖ్యం. శని కారణంగా సమస్యలు వెంటనే పరిష్కారం కాకపోవచ్చు. కానీ మీ నిజాయితీ ఫలితాన్ని ఇస్తుంది. భాగస్వామి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే శని దృష్టి ఆరోగ్యంపై కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. గురువు 4వ ఇంట్లో ఉండటం వలన కుటుంబంలో ఆనందం మరియు శుభకార్యాలు జరుగుతాయి. తల్లి నుండి లేదా ఆమె కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. గురువు 5వ ఇంట్లోకి మారడం వలన పిల్లలకు చదువు, జ్ఞానం మరియు అభివృద్ధి విషయంలో అత్యంత అనుకూలమైన కాలం. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ సూచన. కుంభరాశి వారికి 2026లో ప్రేమ వ్యవహారాలకు మరియు ప్రేమ వివాహాలకు సానుకూలతను అందించే సంవత్సరం. గురువు 5వ ఇంట్లోకి మారడం వలన మీ ప్రేమ జీవితం ఉల్లాసంగా, శుభకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో లోతు, అన్యోన్యత పెరుగుతాయి. నూతన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.
శని రాశిలో ఉండటం వలన మీ ప్రేమ నిజమైన కట్టుబాటుతో కూడి ఉందో లేదో పరీక్షించబడుతుంది. అస్థిరమైన బంధాలు విడిపోవచ్చు, కానీ నిజమైన ప్రేమ బలంగా మారుతుంది. కుంభరాశి వారికి 2026లో ప్రేమ వివాహాలకు సంబంధించి మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా సంవత్సరం మధ్య భాగం తర్వాత గురువు 5వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వివాహ చర్చలు మరియు ప్రయత్నాలు వేగవంతమవుతాయి. పెద్దల అంగీకారం లభించే అవకాశం ఉంది. శని ప్రభావం వలన కొన్ని కుటుంబ సమస్యలు లేదా ఆలస్యం జరగవచ్చు. వ్యక్తిగత కట్టుబాట్లు వివాహానికి దారితీస్తాయి. శుక్రమూఢమి కాలంలో వివాహాలు లేదా నిశ్చితార్థాలు చేయకూడదు. ఈ కాలాన్ని ప్రణాళికలు మరియు చర్చలకు మాత్రమే ఉపయోగించాలి. 2026లో కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని మధ్య భాగంలో ఉండటం వలన శారీరక మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శని మీ రాశిలోనే ఉండటం వలన కీళ్ల నొప్పులు, ఎముకలు లేదా నరాల సంబంధిత సమస్యలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంది. శ్రమ మరియు విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించడం ముఖ్యం. పనిభారం మరియు బాధ్యతల కారణంగా మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ధ్యానం, యోగా మరియు సూర్య నమస్కారం చేయటం వలన ప్రశాంతత లభిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం, పాత మరియు ఆలస్యమైన పనులను పూర్తి చేయటం ద్వారా శనిదేవుడిని సంతృప్తి పరచవచ్చు. ప్రయాణాలలో అదనపు జాగ్రత్తలు అవసరం. 2026 సంవత్సరం కుంభరాశి వారికి బాధ్యతతో కూడిన పురోగతిని మరియు వ్యక్తిగత పరివర్తనను అందిస్తుంది. మీ కృషి మరియు పట్టుదల వలన విజయం ఖాయం. స్థిరమైన ఆదాయం, ఆస్తి పెట్టుబడులకు అనుకూలం. రిస్క్ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. బాధ్యత మరియు నిజాయితీతో బంధం బలోపేతం అవుతుంది. గురువు అనుకూలత వలన జూన్ తర్వాత శుభ సూచనలు. ప్రతి శనివారం శనీశ్వరుడిని నువ్వుల నూనెతో పూజించటం మరియు పేదలకు దానం చేయటం, నల్లని వస్త్రాలు లేదా నువ్వులు దానం చేయటం శుభప్రదం. రాహువు ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పఠించటం. గురువారం రోజున విష్ణుమూర్తిని ఆరాధించటం లేదా పసుపు రంగు వస్తువులను ధరించడం వలన అదృష్టం పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.